పెదంబరపేట కండోషన్ స్కూల్లో ఒక ప్రిన్సిపల్ దాస్తికానికి పాల్పడింది. బొట్టు పెట్టుకుని స్కూల్కి వచ్చినందుకు విద్యార్థులను చితకబాదింది ప్రిన్సిపల్ అని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. బలవంతంగా వాష్రూమ్లోకి పంపించి బొట్టు తీయించింది అని ఆ ప్రిన్సిపల్పై ఆరోపణ చేస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. ప్రిన్సిపల్ తీరుపై స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈ విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహానికి కారణం తమ పిల్లలు బొట్టు పెట్టుకుని స్కూల్కి వస్తే వాష్రూమ్కి పంపించి బొట్టును తీయించేసింది అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే స్కూల్కి వెళ్ళి స్కూల్ సిబ్బందిని అడుగుతూ ఉంటే ఈరోజు ప్రిన్సిపల్ రాలేదు అని సమాధానాన్ని చెబుతూ ఉన్నారు. ఈ ఘటనపై బాధిత విద్యార్థులు మాట్లాడారు. బాధిత విద్యార్థులు ఏం మాట్లాడారో చూద్దాం. హలో సార్, అంటే ఏమైందంటే ఇవాళ పొద్దుల బొట్టు పెట్టుకొని స్కూల్కి పోయినా సార్. స్కూల్ పోగానే అసెంబ్లీ వెనక యాంకర్స్ మాట్లాడిన తర్వాత చిన్న స్టేజ్ దిగి అందరినీ యూనిఫామ్ చెక్ చేసుకుంటూ వచ్చిండు సార్. వెనకకి వచ్చి నేను లాస్ట్లో నిలబడ్డా సార్. లాస్ట్లోకి వచ్చి ఏంట్రా బొట్టు పెట్టుకున్నావు అన్నాడు సార్. బొట్టు పెట్టుకున్నాను కానీ నాకు అర్థం కాక సార్ ఐ డింట్ అండర్స్టూడ్ అన్నా సార్. అంతే మెడల్ ఇంకా 5-6 షాట్లు కొట్టిండు సార్. 5-6 షాట్లు కొట్టగానే పోయి కడుక్కోపో అని వాష్రూమ్ దాకా దుబ్బుకోండి సార్. కడుక్కొని వచ్చి అసెంబ్లీలో నిలబడ్డా సార్. ఇక అదే అసలు క్లాస్లలో కూడా సార్ అసలు బొట్టు పెట్టుకునేవారు నాకు అనిపిస్తే బొట్టు తీసేయి ఎందుకు పెట్టుకున్నావు అన్నట్టు మాట్లాడతారు సార్. విద్యార్థి చెబుతున్న మాటలు విన్నారుగా. బొట్టు పెట్టుకుని స్కూల్కి వచ్చినందుకు ప్రిన్సిపల్ కొట్టి ఆ బొట్టును కడిగించేశాడని చెప్తున్నాడు. బొట్టు పెట్టుకుంటే స్కూల్కి వెళ్ళనివ్వడం లేదు అని విద్యార్థి ఆరోపిస్తున్నాడు. దీంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు స్కూల్ దగ్గరకు వచ్చి ఆందోళన నిర్వహించారు. ప్రిన్సిపల్ని తక్షణమే రమ్మని చెప్పండి అని అంటూ ఉంటే ప్రిన్సిపల్ ఈరోజు స్కూల్కి రాలేదని చెప్తారు. ప్రిన్సిపల్ దీనికి సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు. కానీ ప్రిన్సిపల్ స్కూల్కి రాలేదు అని సిబ్బంది చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.